బాయ్ బాయ్ నమస్తే అని చెప్పుకుంటూ పోయిండు. ఇక నేడే ఎన్నికల నగారా, మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల. 18వ లోక్సభ, ఏపీ సహా 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు తేదీల ప్రకటన. ఈరోజు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది సాయంత్రం 3 గంటకల్లా. ఇక ఇటు విరాళాలు అటు కాంట్రాక్టులు. అయితే ఎస్బీఐ సుమారుగా 700 పేజీలతో కూడినటువంటి ఒక నివేదికనిచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా నివేదికని 2 పార్ట్లుగా, పార్ట్ 1 పార్ట్ 2గా 2 పార్ట్లుగా వివరించి 300 పేజీలు ఒకసారి, 400 పేజీలు ఒకసారి ఒక నివేదికని బహిరంగ తన వెబ్సైట్లో పొందుపరిచి ఉన్నది. అది చూస్తే ఇంకో పలానా కంపెనీ ఇన్ని నిధులు ఇచ్చింది, ఇన్ని కథ అని చెప్పున్న తప్ప ఆ కంపెనీ ఏ పార్టీకి ఇచ్చిందనే అంశం లేదల్లా. ఏ కంపెనీ ఏ పార్టీకి నిధులు ఇచ్చిన అంశం లేదు. సో ఎస్బీఐ చాలా వివరంగా కోరిన అంశం ఏంటంటే ఏ కంపెనీ ఏ పార్టీకి నిధులు ఇచ్చింది, ఎన్ని నిధులు ఇచ్చింది, ఎన్నిసార్లు నిధులు ఇచ్చిందనే అంశాన్ని పొందుపరచాలి. ఆ వివరాలను ఎస్బీఐ బహిరంగపరచాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తే ఇక్కడ వాళ్ళు అడుగుతున్నది మరి సుప్రీంకోర్టు మేమేం అడిగాము మీరేమిచ్చారు? సుప్రీంకోర్టు అడిగింది ఏంటిది? ఎస్బీఐ దగ్గర బాండ్లు కొనుగోలు చేసినటువంటి కంపెనీలు ఏమున్నాయి, ఏ పార్టీ బాండ్లు కొనుగోలు చేసింది, ఆ పార్టీకి ఎన్ని నిధులు సమకూర్చింది అనే విషయాన్ని, ఏ కంపెనీ ఏ రకంగా నిధులు సమకూర్చింది అనే విషయాన్ని బహిరంగపరచాలని సుప్రీంకోర్టు అడిగింది. కానీ అది కాకుండా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ఎస్బీఐ ఇచ్చినటువంటి అంశం ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటిదనంటే ఇంకొక పలానా కంపెనీ గిన్ని ఇచ్చింది, ఈ పార్టీకి గిన్ని నిధులు వచ్చినాయి, అంతే. ఆ కంపెనీ ఏ పార్టీకి ఇచ్చిందని రాయాలే. ఈ కంపెనీ గిన్ని నిధులు ఇచ్చింది మొత్తం ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో, ఇన్ని యొక్క బాండ్స్ కొనుగోలు చేసింది. ఆ బాండ్స్ కొనుగోలు చేయడం వల్ల ఇంకో పలానా బీజేపీ పార్టీకి 6,200 కోట్లు వచ్చినాయి, తృణమూల్ కాంగ్రెస్కి 1,400 కోట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 1,200 కోట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీకి 1,100 కోట్లు వచ్చినాయి. సో ఈ నిధులు ఎలక్టోరల్ బాండ్స్, మా దగ్గర ఎలక్టోరల్ బాండ్స్ ఆ కంపెనీలు కొనడం ద్వారా వచ్చినాయని చెప్పి ఇచ్చింది తప్ప ఆ కంపెనీ ఎవరి బాండ్స్ కొనుగోలు చేసింది, ఎవరికి లబ్ధి చేకూరిందనే విషయాన్ని బహిరంగపరచలేకపోయింది. సో సుప్రీంకోర్టు మరోసారి చురకలంటించింది. ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ని, ఏ కంపెనీ ఏ పార్టీ బాండ్లను కొనుగోలు చేసింది, దాని ద్వారా ఆ కంపెనీకి ఆ పార్టీకి ఎన్ని నిధులు సమకూరిన విషయం కూడా బహిరంగపరచాలి. అప్పుడే ఏంటిది ఇటు విరాళాలు అటు కాంట్రాక్టులు. జైరాం రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నట్టుగా ఆయన ఏమంటున్నాడు, ఇటు విరాళాలు ఇచ్చి అటు కాంట్రాక్టులు చేజెక్కిస్తున్న ఒక అంశాన్ని బహిరంగ అవుతుంది. అప్పుడైతేనే ప్రజలకు సుదీర్ఘమైనటువంటి అంశం అర్థమయ్యే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్న అంశం. సో నిజానికి అవి బయట పెడితేనే ఏ పార్టీకి ఎన్ని నిధులు వచ్చినాయి, మరి ఆ పార్టీ రిటర్న్ల, ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ ముఖ్యంగా ఆ కంపెనీకి ఏమి ఇచ్చింది రిటర్న్ల, కాంట్రాక్టులు ఇచ్చిందా, వాళ్ళకి లబ్ధి రకంగా ట్యాక్స్ ఇచ్చిందా, రైట్ ఆఫ్ ఇచ్చిందా, ఇంకేమి ఇచ్చింది అని కూడా బహిరంగపరిచే అవకాశం ఉంటుంది. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నట్టుగా సుప్రీంకోర్టు మరోసారి ఎస్బీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే ముస్లిం రిజర్వేషన్ల తొలగింపు,